సూర్యుడు వీళ్ళకి మారిన తర్వాత 12వ ఇంట్లో అండి 6థ్ హౌస్‌ని చూడటం వల్ల ఏమవుతుందంటేనండి మిక్స్డ్ రిజల్ట్. సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ ఏమని చెప్తారంటేనండి వీళ్ళకి రోగాలేమన్నా ఉన్నా ఇప్పటిదాకా బాధపడుతుంటే వాటి నుండి ఉపశమనం వస్తుంది. శత్రువులు వీళ్ళకి ఇప్పటిదాకా ఎవరిని గనక బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే వాటి నుంచి ఉపశమనం వస్తుంది. తర్వాత వీళ్ళకి మనకి షు మై మనకేం చేస్తారంటే వేద అన్న కాన్సెప్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్ ఉండడం వల్ల వీళ్ళకి కొన్ని సార్లు శని అక్కడ వీళ్ళకి పెట్టే ప్రభావం నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది టెంపరరీగా. అట్‌లీస్ట్ ఒక 30 డేస్ నుంచి 40 డేస్‌కి రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకేమంటారు స్వస్థాన నాశనం చైవ బంధురోగ బంధురోగ ధనవ్యయః పర్యంత మాపత్తి రవమానం వ్యయే అని చెప్తుంటా. వ్యయే రవు అని చెప్తున్నా. 12 ఇంట్లో గనక ఉంటే ఏమవుతుందంటేనండి అవమానం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అయ్యో! ప్రాణం పోతుందేమో అలాంటి సిట్యుయేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా స్వస్థానం చైవ స్థానంలో గనక ఏమైనా గనక ఉంటే పదవి నష్టం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.